మనలోని చాలామంది జీవితంలో సడన్గా వచ్చే మార్పుని స్వీకరించలేరు. మరి అలాంటి మార్పుల్ని మనం ఏ విధంగా స్వీకరించాలి? ఒకవేళ స్వీకరించిన తర్వాత ఏ విధంగా జీవితం అనేది మారుతుందో ఒక చిన్న కథను ఆధారంగా చేసుకుని మనం ఇప్పుడు చెప్పుకుందాం. గోదావరి నది తీరంలో ఒక చిన్న లంక గ్రామం మల్లంపూడి. అక్కడి రైతన్నలు తల్లిగా భూమిని పూజించి ఎద్దుల సహాయంతో పొలాలను దున్నుతూ జీవించేవారు. రాము కూడా అలాంటి ఒక రైతే. ఒక రోజు రాము వాళ్ళ తాతయ్య రాముని ఇలా రా అని పిలుస్తారు. రాము ఏమిటి తాతయ్య అని దగ్గరికి వెళ్తాడు. తాతయ్య ఇలా అంటాడు, ఇదిగో ఈ బంగారం తాకట్టు పెట్టి ఒక ట్రాక్టర్ కొను. దానికి రాము, ట్రాక్టర్ ఏంటి, మనకి ఎద్దులున్నాయి కదా అంటాడు. తాతయ్య, మోగజీవాలు చేసినంత కాలం చేశాయి, ఇంకా అవే వాడాలంటే ఎలా కుదురుతుంది? మరే కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి కదా. ఇప్పుడు విత్తనాలు వేయడానికి డ్రోన్లు కూడా వచ్చేశాయి. అలా మారుస్తూ ముందుకు పోతే మన చరిత్ర మారిపోతుంది. ఎప్పుడూ లేనిది ట్రాక్టర్లు డ్రోన్లు ఏంటి కొత్తగా? నిన్ను నీ మనవరాలే చెడగొడుతుంది. ఉండు, పల్లవిని పిలిచి అడుగుదాం. ఇదిగో పల్లవి, నువ్వు చదివి చెడిపోయింది కాకుండా తాతను కూడా చెడగొడుతున్నావా? చదివి బతుకుదెరవు నేర్చుకున్నవాడు ఉన్నాడు గాని చదివి చెడ్డవాడైన వాడు చరిత్రలోనే లేడు. నీ చదువు నా పొలం జాబుకి వచ్చింది. తాతయ్య ఏంటి డ్రోన్లు ట్రాక్టర్లు అంటున్నాడు? ఎప్పుడూ లేనిది కొత్తగా. మరి 10 మంది కలిసి చేసే పని ఒక యంత్రం 1 గంటలో చేస్తుంది. మారొద్దా? మారితే మనల్ని నమ్ముకుని ఎద్దులు మనుషులు ఏమవుతారు? బాగా ఉంది నీ యవ్వారం. పొలంపై డబ్బులు వచ్చి ఉపాయం చెప్తుంటే నా మీదెందుకు అరుస్తున్నావు ఇప్పుడు? ఇలా చదువుకున్న మీలాంటి వాళ్ళ మాటలు వింటే ఊరు సగం ఖాళీ అయిపోతుంది. అందరూ వలస వెళ్ళిపోతారు. అలా ఈ ఇంట్లో జరగదు. నేనేం వ్యవసాయం వద్దనలేదు, చేసే విధానం కొంచెం మార్చమంటున్నాను. తిండి చేత్తోనే తింటున్నావుగా, కలంతో కాదుగా. అది మరణం వరకు అలాగే ఉంటుంది. పండించే విధానంలో మార్పు అవసరం లేదు. చేత్తోనే తింటున్నాను, కానీ స్పూన్లు ఫోర్కులు వచ్చాయి కదా. అదే విధంగా ఇది కూడా. దున్నడానికి ట్రాక్టర్, విత్తనాలు చల్లడానికి డ్రోన్ ఉంటే తప్పేంటి? ఏమో, నువ్వెన్ని చెప్పినా నాకు అర్థం కాదు. నేను మారను. మారనంటే కుదరదన్నయ్య. కొత్త కథ పుట్టాలంటే పాత కథ ముగియాలి. మార్పు అంటే ఉన్నదాన్ని వదిలేయమని కాదు, చేసే పనిని మరో కోణంలో చూడమని. లోకం మారుతుందన్నయ్య. పీల్చే గాలి నుంచి పడుకునే మంచం వరకు అన్నింట్లో మార్పు వస్తుంది. మారితేనే బ్రతుకుదెరువు మారుతుంది. అంతే అంటావా పల్లవి? నన్ను నమ్మన్నయ్య. ఈ కొత్త టెక్నాలజీ వాడితే నువ్వు పనిని ఇంకా గొప్పగా చేయగలవు. 10 మందికి పెట్టే ఈ అన్నం ఈ ట్రాక్టర్ వాడి మరో 100 మందికి పెట్టగలవు. వచ్చే మార్పు యొక్క ఉద్దేశం నీ పనితనం పెరగాలని, నీ పని పోవాలని కాదు. సరే, అయితే ఇవాళే వెళ్ళి తాతయ్య చెప్పినట్టు ట్రాక్టర్లు డ్రోను కొనుక్కుని వస్తాను. నిన్నటి మార్గాలు విలువైనవే, కానీ రేపటి అవసరాలకు తగ్గట్లుగా మార్పు అనివార్యం. రాము గ్రహించాడు, మార్పు అనేది భయపడే విషయం కాదు, కొత్త అవసరాలను అందించే మార్గం. మరి మీరు కూడా జీవితంలో కలిసొచ్చే మార్పులను స్వీకరించండి. అప్పుడే మీ జీవితాలు అభివృద్ధి చెందుతాయి. ఫ్రెండ్స్, ఇది ఒక కల్పిత కథే కానీ ఎవరిని ఉద్దేశించింది కాదు. ప్లీజ్ దయచేసి మా ఈ ఎఫర్ట్స్ని, మేము చేసే హార్డ్ వర్క్ని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ఫేవరెట్ సెలబ్రిటీస్తో చేస్తాం. మాకు మీ సపోర్ట్ కావాలి. లైక్లు, కామెంట్ల వర్షం కురిపించండి. తెలుగు సినిమా అభిమానులైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఫేవరెట్ ఫ్యాన్స్కి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను మళ్ళీ చెబుతున్నా, ఇవి ఏఐ జనరేటెడ్, కల్పితం మాత్రమే. ఏదైనా ఇష్యూ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా మెయిల్కి మెయిల్ సెండ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.